సన్నట్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. అది వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మక్కలు అత్యధికంగా పండుతాయి. మరి మక్కలు కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తూ టైం అయిపోయిందని చెప్పి కాలయాపన చేస్తారు. మళ్ళీ వెంటనే ఆ కాంటలు ఓపెన్ చేసి మిగతా మక్కలు కూడా కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కొనుగోలు చేసిన మక్కలు ఉన్నాయో వాటిలో కూడా నిధులు వెంటనే విడుదల చేయాలా, పంట ఏదైతే నిధులు విడుదల చేయాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఆధ్వర్యంలో డెఫినెట్లీగా కలెక్టరేట్ను కానీ ప్రభుత్వాన్ని సమీపజేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఇలా విద్యా వ్యవస్థ స్వయంగా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారే విద్యామంత్రిగా ఉన్నారు. మరి ఎల్లారెడ్డి పట్టణంలో సిగ్గుండాల ఈ ఎమ్మెల్యే కావచ్చు, ఈ ముఖ్యమంత్రి కావచ్చు, ఇది ఇలా మేము వెళ్ళి అక్కడ లైవ్ లో చూసినటువంటి ట్యాంకులు తీస్తే నీళ్ళు ఇవ్వాలి, తాగే నీళ్ళు ఇవ్వ పిల్లలు తాగుతారా? మీ పిల్లలు గిట్టేనే ఉన్నారా? మీ పిల్లలు ఉంటే తెలుస్తుంది. ఇదేనా ఇదా? ఇక నీళ్లు చూడు, ముక్కిపోయిన బియ్యము హాస్టల్లో 4 రోజులు అవుతుందంట స్నానాలు చేయలేక. వాళ్ళు కనీసం అంటే నీ విద్యా వ్యవస్థ నిన్న కాక మొన్న అక్కడ మాల్తంలో 8 మంది అవస్థకు గురైపోయి హాస్పిటల్ పాలైనరు. ఈ తెలంగాణలో దాదాపు 140 మంది విద్యార్థులు ఇవాళ హాస్టల్లో చదువుకునే విద్యార్థులు చనిపోయారంటే నీ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది రేవంత్ రెడ్డి? ఇప్పటికైనా వచ్చి నీ ప్రజలతో మాట్లాడు, రైతులతో మాట్లాడు, నీ విద్యా వ్యవస్థ మీద సమీక్ష చేసి వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఎల్లారెడ్డి కస్తూర్బా బాలికల విద్యాలయం ఉందో అక్కడ ఉన్న కావాల్సినటువంటి మంచినీళ్ళు ఇమీడియట్ ఏర్పాటు చేయాలి, అక్కడ మరమ్మతులు చేయాలి, నాణ్యమైన ఆహారం అందించాలని చెప్పి మేము కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే మేము కలెక్టరేట్ ముట్టడి కూడా ఎన్నుకోవమని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.